ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాంగ్రెస్ కు దహన సంస్కారాలు చేయడానికే శర్మిలను తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అటవీ శాఖ చిత్తూరు సర్కిల్ పరిధిలో కొనుగోలు చేసిన 10 కొత్త వాహనాలను తిరుపతిలో ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పై కామెంట్స్ చేశారాయన. షర్మిలతో పాటు కేవీపీ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులు కాంగ్రెస్ పాడే మోస్తున్నారని, ఇంకెవరైనా ఒకరు దొరికితే ఉట్టి పట్టుకునేందుకు బాగుంటుందని ఎద్దేవా చేశారు మంత్రి చంద్రబాబు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. చనిపోయింది, దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి. నిన్నే చెప్పాను, రఘువీరారెడ్డి వీళ్ళు మోస్తా ఉన్నారు. ఇంకా ఉట్టి పట్టుకునేదానికి మనిషి లేడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సరే, తిరుపతి ఈ కాంగ్రెస్